ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తికి సముద్రపు అడుగు భాగంలో ఏదో ఉన్నట్టు గుర్తిస్తాడు. అప్పుడు అదేంటని బయటకు తీసి చూడగా అది ఒక పురాతనమైన కత్తి. అయితే కత్తి మొత్తం తుప్పు పట్టేసి ఉన్నా కూడా దాన్ని చుట్టుకొని ఉన్న రాజ్యాంగాలు ఉండడం గమనిస్తాడు. దాంతో టామ్ వెంటనే సముద్రం మీద ఉన్న తన స్నేహితుల వద్దకు వచ్చి విషయం చెప్తాడు. నిజానికి వీరు ముగ్గురు కూడా సముద్రం లోపల ఉండే నిధుల కోసం వెతుకుతుంటారు. ఆ క్రమంలో కత్తి దొరికిన చోట ఇంకా సంపద దాగి ఉంటుందని భావించి వారు ముగ్గురు కూడా సముద్రం లోపలికి వెళ్తారు. అలా వారు ముందుగా ఏర్పాటు చేసుకునే ఎక్విప్మెంట్ ద్వారా అన్ని కూడా సిద్ధం చేసుకుంటారు. ఆ తర్వాత ఒక మిషన్ ద్వారా నిధికి సంబంధించిన సంకేతాలు ఏమైనా తెలుస్తున్నాయేమో అని పరీక్షిస్తారు. అప్పుడు ఒక దగ్గర సిగ్నల్ రావడంతో టామ్ తన వాళ్ళని పిలుస్తాడు. ఆ తర్వాత ఒక మిషన్ ద్వారా అక్కడున్న ఇసుక మొత్తాన్ని తొలగిస్తారు. అప్పుడు వారికి ఒక బాక్స్ లాంటిది కనబడుతుంది. ఆ తర్వాత రోప్ సహాయంతో బాక్స్ ని కట్టేసి దాన్ని పైకి తీసుకెళ్లడం కోసం చెరోవైపు గాలి నిండిన బ్యాలెన్స్ ఏర్పాటు చేస్తారు. దాని కారణంగా వస్తువు అనేది చాలా తేలికగా పైకి వెళ్తుంది. అలా వారు పైకి వస్తున్న సమయంలో సముద్రం మీద ఉన్న వాళ్ళ బోటు వద్దకు కొంతమంది ఆఫీసర్లు వస్తారు. అప్పుడు సముద్రం లోపల ఉన్న వారే విషయం గ్రహించి పైకి వెళ్లకుండా ఆగిపోతారు. ఒకవేళ పోలీసులు గానీ నిధిని కనిపెడితే తమ శ్రమ మొత్తం వృధా అయిపోతుందని మళ్ళీ వాళ్ళు జైలుకి వెళ్లాల్సి వస్తుందని వారు భావిస్తారు. వీడియో నచ్చితే ఒక లైక్